హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ ద టెక్కీ ఫ్రెండ్. ఈరోజు ఒక ట్రాన్స్లేషన్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మీరు చూసిన గ్రామం గురించి ఒక 10 వాక్యాలు ప్రయత్నించారని ఆశిస్తున్నాను. ఈరోజు ఒక నగరం గురించి 10 వాక్యాలు చెప్పుకుందాము. ఇందుకు గాను నేను హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నాను. ఈ నగరం తెలుగు ప్రజలకు అత్యంత ప్రీతిప్రదమైనది. హైదరాబాద్ నగరం యొక్క సంస్కృతి సంప్రదాయాలు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రదేశాలకు భిన్నంగా ఉంటాయి. 500 సంవత్సరాల నిజాం పరిపాలన వలన ప్రత్యేకమైన కట్టడాలు మరియు నందనవనాలు ఈ నగరాన్ని ప్రత్యేక నగరంగా చేశాయి. The culture and traditions of Hyderabad are highly different from the other parts of Telugu states. The city had 500 years of Nizam rule that made the city unique in structures and gardens. ప్రజలు వివిధ రాష్ట్రాలు మరియు దేశాల నుంచి వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా ఈ నగరాన్ని చేరుకుంటారు. ఇక్కడ ఉద్యోగం చేస్తున్నవారు ఇక్కడే స్థిరపడాలని కోరుకుంటారు. People from different states and countries come here to trade, to hold the job and on many purposes. The job holders of Hyderabad try to own a house in the city and take the necessary steps to buy or build their dream homes. అందమైన కట్టడాలు, రమణీయమైన ప్రదేశాలు, సుందరమైన నందనవనాలు ఈ నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దుతున్నాయి. నగరంలోని ప్రముఖమైన మరియు చూడదగ్గ ప్రదేశాల గురించి ఒకసారి తెలుగులో ఇంగ్లీష్లో చెప్పుకుందాం. ఎలిగెంట్ ఎడిఫిసెస్, alluring beauties, glorious gardens make Hyderabad a vibrant cosmopolitan city. Let's talk about the popular places and worth visiting locations of this splendid city both in Telugu and English. సాలార్జంగ్ కుటుంబానికి సంబంధించిన వస్తువులను పరిరక్షించడానికి సాలార్జంగ్ మ్యూజియంని స్థాపించారు. తరువాత ఈ సంగ్రహాలయాన్ని జాతికి అంకితం చేశారు. దేశంలోని 3 జాతీయ సంగ్రహాలయాల్లో ఇది ఒకటి. ప్రపంచంలోని నలుమూలల నుండి అద్భుతమైన వస్తువులు, శిల్పాలు మొదలగునవి ఇక్కడ పొందుపరిచారు. సాలార్జంగ్ మ్యూజియం was initially used to hold the private collection of Salarjung family. Later, it was gifted to the nation and now stands among the 3 national museums in India. It holds a wondrous collection of various things from many parts of the globe. నగరానికి మధ్యన ఉన్న హుస్సేన్ సాగర్ను వర్ణించడానికి మాటలు చాలవు. ఇది జంట నగరాలైన హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ని కలుపుతుంది. హుస్సేన్ సాగర్ చుట్టూ నిర్మించబడ్డ రోడ్డు రాత్రిపూట విద్యుత్ దీపాల్లో నెక్లెస్ లాగా మెరుస్తుంటుంది. అందువల్ల దీనిని నెక్లెస్ రోడ్ అని పిలుస్తారు. Hussain Sagar is situated at the center of the city and connects the twin cities Hyderabad and Secunderabad. The beauty of Hussain Sagar is beyond the words. The road built along Hussain Sagar is called Necklace Road as it shines bright like a necklace at night amid electric lamps. తెలుగు భాషకు విస్తృతంగా సేవలందించిన కవులు, రచయితలు మరియు పాలకుల విగ్రహాలు ట్యాంక్ బండ్ వద్ద ఉంచారు. హుస్సేన్ సాగర్ మధ్యలోనున్న గౌతమ బుద్ధుని ఏకశిలా విగ్రహం మన సాంప్రదాయ శిల్పకళా నైపుణ్యాన్ని ఎలుగెత్తి చాటుతుంది. The statues of famous Telugu poets, authors and rulers are placed at the tank band as a tribute to the literary work they gifted to us. The monolithic statue of Gautama Buddha, placed at the center of Hussain Sagar, let the native traditional architecture fly high. నగరంలో ఉన్న ఎన్టీఆర్ పార్క్, ఇందిరా పార్క్, నెహ్రూ జువలాజికల్ పార్క్, సంజీవయ్య పార్క్, బయోడైవర్సిటీ కాంప్లెక్స్, లుంబిని పార్క్, రామోజీ ఫిల్మ్ సిటీ మొదలగు ఉద్యానవనాలు ఎల్లప్పుడూ పచ్చని చెట్లతో, చల్లని గాలితో నగర జీవన శైలిని సేద తీర్చుతుంటాయి. ఎన్టీఆర్ పార్క్, ఇందిరా పార్క్, నెహ్రూ జువలాజికల్ పార్క్, సంజీవయ్య పార్క్,
Biodiversity Complex, Lumbini Park, Ramoji Film City, and many other parks are maintained perfectly well to let the visitors enjoy greenery and fresh air so as to soothe city life. Charminar, Mecca Masjid, గోల్కొండ ఫోర్ట్ మరియు ఇతర నిజాం కట్టడాలు సందర్శకులకు నిజాం శిల్పకళా నైపుణ్యాన్ని పరిచయం చేస్తాయి. హైటెక్ సిటీ, ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మొదలగునవి భాగ్యనగరానికి అంతర్జాతీయ గుర్తింపుని అందిస్తున్నాయి. చార్మినార్, మక్కా మస్జిద్, గోల్కొండ ఫోర్ట్ and other Nizam constructions let the visitors discover the architectural expertise. High-tech city, LB Stadium, Gachibowli Stadium, Rajiv Gandhi International Cricket Stadium gathers international recognition to the city. కళకళలాడే గాజులు, తలుకులీనే నగలు, అందమైన ముత్యాలు, చెక్క వస్తువులు, విభిన్నమైన వస్త్ర ప్రపంచానికి హైదరాబాద్ ప్రసిద్ధి. రకరకాల వస్తువులను కొనుగోలు చేసేవారికి ఇక్కడి షాపింగ్ మాల్స్ చాలా ఊరటనిస్తాయి. మసాలా దినుసులు, ఇరానీ చాయ్, హైదరాబాదీ బిర్యానీ మరియు హలీం భోజన ప్రియులకు అత్యంత ప్రియమైనవి. Hyderabad is famous for astonishing bangles, pretty pearls, wooden articles, unique jewelry collection, and awesome range of clothing. The city hosts number of shopping malls to quench the thirst of shopping lovers. Spices, Irani chai, Hyderabad biryani, and halim are quite popular among the foodies. అంతర్జాతీయ నిబంధనలను అనుసరించి నడపబడుతున్న పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు హైదరాబాద్ నగరాన్ని విజ్ఞానపరంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉంచాయి. యువ మేధస్సును సరైన బాటలో నడపడానికి ఇవి దోహదపడుతున్నాయి. Prestigious schools, colleges, and universities which are executing international standards in enlightening the young minds made the city intellectually rich in the educational sectors of various countries around the globe. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నగరానికి ఎన్నో విశిష్టతలు, ఎన్నో ప్రత్యేకతలు. సో మీరేం చేస్తారంటే మీరు చూసిన ఏదైనా నగరం గురించి ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్. ఎక్సెల్ ఇన్ ఇంగ్లీష్ బై మాధురి. ఈ వీడియోస్ చూస్తూ ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ పోస్ట్ చేయండి. మా ఛానల్ గురించి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.